మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, అలాగే ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో సూర్యుడు 3వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మంచి ప్రమోషన్లు వచ్చే సమయం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. మంచి ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలత బలంగా ఉంది. ఆఫీసులో పాలిటిక్స్ అన్నీ తొలగిపోతాయి. బాసు, కొలీగ్స్ అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. తండ్రి తరపు బంధువులు అనుకూలంగా ఉంటారు. తండ్రితో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. రాజకీయ రంగంలో బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. సూర్యుడు 3వ స్థానంలో ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి 10 రోజుల్లో ఈ రకమైన ప్రయోజనాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 3వ సంచారం యోగించట్లేదు. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు వృశ్చిక రాశి వాళ్ళకు బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే వృశ్చిక రాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైనా సరే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో ఏదైనా ఎగ్జామ్ రాస్తే 100% నెంబర్ 1 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళ్ళాలనుకుంటే వృశ్చిక రాశి వాళ్ళు ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో వెళ్ళండి. ఖచ్చితంగా జాబ్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో అనుకూలత బాగా ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. మొదటి 3 రోజుల్లోనే బుధుడి బలం లేదు కాబట్టి ఆ 3 రోజుల్లో ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే ఆ 3 రోజుల్లో కూడా బుధుడి బలం పెరుగుతుంది. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు మాత్రం విద్యార్థులకు తిరుగులేదు, వ్యాపారస్తులకు తిరుగులేదు, నిరుద్యోగులకు అద్భుతమైన సమయం, మంచి జాబ్ వచ్చే సమయంగా చెప్పుకోవాలి. ఇక ఈ 10 రోజుల్లో కూడా ఆఫీసులో ఉన్న వాళ్ళు చక్రం తిప్పే సమయంగా చెప్పుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో ఈ 10 రోజుల్లో చాలా అద్భుతంగా ఉన్నాడు. ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఇది బ్రహ్మాండమైన టైం అని చెప్పుకోవాలి. భూమి కానీ, స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏదైనా కొనాలనుకుంటే తక్కువ రేటుకే కొనుక్కోవటానికి ఇప్పుడు బలం ఉంది. అలాగే ఉన్న ప్రాపర్టీ బల్క్ అమౌంట్లో మంచి రేటుకు అమ్ముకోవాలంటే కూడా వృశ్చిక రాశి వాళ్ళకి 10 రోజుల్లో బలం ఉంది. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టడానికి బలం ఉంది. అప్పులు తీర్చుకోవటానికి బలం ఉంది. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల నుంచి బయటపడతారు. పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వడానికి బలం ఉంది. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సోదరులతో అనుకూలత పెరుగుతుంది. కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. హోటల్ బిజినెస్ చేసే వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కిరాణా బిజినెస్ చేసే వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటుంది. రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి, వ్యవసాయం చేసే వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ఈ 10 రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్రుడు 3, 4 స్థానాల్లో వృశ్చిక రాశికి 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 3వ సంచారం యోగించట్లేదు. తర్వాత 5 రోజులు 4వ సంచారం యోగిస్తున్నాడు. అంటే మొదటి 5 రోజుల్లో మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి అక్క చెల్లెళ్లతో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్క చెల్లెళ్లతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు మొదటి 5 రోజుల్లో కనిపిస్తాయి. లైఫ్ పార్ట్నర్తో కూడా ఒడిదుడుకులు మొదటి 5 రోజుల్లో కనిపిస్తాయి. కళారంగం కూడా సాధారణంగా మొదటి 5 రోజుల్లో ఉంటుంది. కానీ ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో మాత్రం బ్రహ్మాండంగా కళారంగంలో అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి 10 రోజుల్లో రవి బ్రహ్మాండంగా ఉన్నాడు. సూర్యుడు అద్భుతం. కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అలాగే బుధుడు మొదటి 3 రోజులు తప్ప 7 రోజులు బ్రహ్మాండంగా ఉన్నాడు. శుక్రుడు
మొదటి 5 రోజులు తప్ప మిగతా 5 రోజులు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఈ 10 రోజుల్లో తులారాశి వాళ్ళు చక్రం తిప్పుతారని చెప్పుకోవాలి. మొదటి 5 రోజుల్లో శుక్రుడు బాలేడు కాబట్టి నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. ఇది మొదటి 5 రోజుల్లో చేసుకోవాలి. మొదటి 5 రోజుల్లో ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 20 సార్లు చదువుకోవటం, అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని వినటం ద్వారా మొదటి 5 రోజుల్లో కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మొత్తం మీద ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రాశి ఫలితాలు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య దిష్టి దోషం. దిష్టి దోషం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నరుడి దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయని సామెతే ఉంది. దిష్టి దోషం సులభంగా పోవాలంటే ఏం చేయాలి? ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. ఇది మంత్రం. ఎప్పుడైనా మీకు దిష్టి దోషం తగులుతుందనే అనుమానం వస్తే చాలు ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు చదువుకోండి. ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. వెంటనే దృష్టి దోష తీవ్రత మొత్తం కూడా తగ్గిపోతుంది. ఈ మంత్రాన్ని పురుషులు చదువుకోవాలి. మరి స్త్రీలైతే ఏం చేయాలి? స్త్రీలైతే శాబర మంత్రం చదువుకోండి. ఆ శాబర మంత్రం ఏంటంటే ఓం డడడం. దీన్ని శాబర మంత్రం అంటారు. ఓం డడడం. స్త్రీలు ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. అప్పుడు దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దిష్టి తగలకుండా ఉండాలంటే ఎవరైనా సరే ఎడంకాలికి నల్లదారం కట్టుకోండి. అప్పుడు దిష్టి దోషం తగలదు. అలాగే చాలా మందికి దృష్టి దోషం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు దిష్టి ఇంటి మీద పడుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి. అయితే చాలా మందికి సందేహం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి పాదాల కింద శనేశ్వరుడు ఉంటాడు. మరి శని కింద నుంచి ఇంట్లోకి వెళ్ళినట్లు అవుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో మీరు ఎలా పెట్టుకోవాలంటే మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకునేటప్పుడు మీరు నడిచే విధంగా కాకుండా గుమ్మం పైన కొంచెం పక్కకు పెట్టుకోండి. మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో బయట వైపు కొంచెం పక్కకు పెట్టుకొని మీరు దాని కింద నుంచి కాకుండా ఇటుపక్కగా నడవండి. అప్పుడు ఆ ఫోటో వల్ల ఇంటికి దిష్టి తగలదు, మీరు స్వామి కింద నుంచి నడిచినట్లు కూడా అవ్వదు. అలాగే కలబందను మంగళవారం కుజహోరలో తగిలించుకోండి. మంగళవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో కుజహోరలో కలబంద తలకిందులుగా వేలాడదీయండి. కలబంద తలకిందులుగా ఎందుకు వేలాడదీయాలి? తలకిందులుగా వేలాడదీసినప్పుడు కలబందకుండే ముళ్ళు మనం నడిచేటప్పుడు జుట్టుకు తాకినట్లయితే జుట్టు ద్వారా చాలా వరకు కలబంద మొత్తం కూడా మనకున్న దోషాలు లాగేస్తుంది. శని దోషాలు, దిష్టి దోషాలు కలబంద లాగేస్తుంది. అందుకే కలబంద ఎప్పుడు ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోరలో రివర్స్లో వేలాడదీయాలి. అప్పుడు మనం ఎప్పుడు ఇంట్లోకి వస్తున్నా బయటికి వెళుతున్నా దానికి ఉన్న ముళ్ళు మన జుట్టుకు తాకుతూ ఉంటాయి. జుట్టు నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కలబంద లాక్కుంటుంది. అలాగే గుమ్మడికాయ ఖచ్చితంగా ఒక్కసారైనా అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు కట్టండి. గుమ్మడికాయ అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. దిష్టి దోషాన్ని బాగా లాగేసే శక్తి ఉంటుంది. దీంతో పాటుగా 1 కేజీ పటిక కూడా, పటిక అంటే ఆలం, 1 కేజీ పటిక ఎర్రబట్టలో మూట కట్టి ఆ మూటను ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోర పొద్దున 6 నుంచి 7 మధ్యలో వేలాడదీయండి. ఇవి చేసుకుంటే ఇంటికి దిష్టి తగలదు. మంత్రం చదువుకుంటే మీ ఒంటికి దిష్టి తగలదు. అలాగే దిష్టి బాగా తగులుతుంది అనుకున్న వాళ్ళు మంగళవారం శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటంతో పాటుగా స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు కణికలు 2 వేసుకొని స్నానం చేస్తూ ఉండండి. రాళ్ళ ఉప్పు కణికలు 2 నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే ఎలాంటి దిష్టి మీకు తగలదు. ఈ నియమాలు పాటించండి, దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే బాగా దిష్టి ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళాలంటే నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి. నరసింహస్వామికి దృష్టి దోష నివారణ తొందరగా చేసే శక్తి ఉంటుంది. కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రండి. అప్పుడు దృష్టి దోషం నుంచి బయటపడవచ్చు. దిష్టి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.